శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాధా కవచం. పార్వతీదేవి మహేశునితో ఇట్లు పలికెను: ఓ మహేశ్వర, రాధాదేవి యొక్క పూజా విధానం, ఆ దేవి యొక్క స్తోత్రం చక్కగా తెలిపితిరి. నాకిప్పుడు రాధాదేవి యొక్క కవచం తెలుపగలరు. మహేశ్వరుడు పార్వతితో ఇట్లు పలికెను: ఓ దుర్గాదేవి, పూర్వం నాకు శ్రీకృష్ణ పరమాత్మ తెలిపిన రాధా కవచం నీకు చెబుతాను. ఇది పరమ అద్భుతమైనది, మిక్కిలి రహస్యమైనది, సమస్త మంత్రంలే మూర్తిభవించినట్టు ఉన్నది, పరతత్వ రూపమైనది. ఈ రాధాదేవి కవచం పఠించుచు బాహుమూలంన దాన్ని ధరించడం వల్ల బ్రహ్మదేవుడు వేదాలకన్నింటికీ తల్లియగు సావిత్రీదేవిని పొందెను. నేను నీకు భర్తనయ్యాను. నారాయణుడు మహాలక్ష్మీదేవికి భర్త అయ్యను. రాధా కవచాన్ని ధరించి పఠించుచున్నందువల్లే పరమాత్మ నిర్గుణ రూపుడు, ప్రకృతి కంటే శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు సృష్టి రచన చేస్తున్నాడు. విష్ణుమూర్తి సర్వజన రక్షకుడు, సింధు కన్యకాపతి అయ్యను. ఆదిశేషుడు ఈ బ్రహ్మాండాన్నంతా తన శిరస్సుపై ఆవగింజను మోస్తున్నట్టు అవలేలగా మోస్తున్నాడు. మహావిరాట్ స్వరూపుడు శ్రీ మహావిష్ణువు తన రోమకూపాలందు బ్రహ్మాండాలన్నింటినీ ధరించి సర్వాధారుడు కాగలిగెను. ధర్మదేవత సైతం ఈ కవచాన్ని ధరించినందువల్ల, పఠిస్తున్నందువల్ల సర్వసాక్షిగా అయ్యను. ఈ కవచం యొక్క మహిమ వల్లనే కుబేరుడు ధనపతిగా, ఇంద్రుడు దేవతాపతిగా, మనవు మానవులందరకు అధిపతిగా, సూర్యుడు ముల్లోకముల యందు పూజితుడుగా, అగ్నిదేవుడు పరమ పవిత్రుడుగా ఉన్నారు. వాయుదేవుడు ఈ కవచం యొక్క మహిమ వల్ల ముల్లోకాలు పవిత్రం చేయగలుగుతున్నాడు. మృత్యువు అందరినీ సమానంగా చూస్తున్నాడు. జమదగ్ని మహర్షి పుత్రుడైన పరశురాముడు 21 మార్లు ఈ భూమండలమంతయు తిరిగి దీన్ని క్షత్రియరహితంగా చేయగలిగెను. సనత్కుమార ముని మిక్కలి జ్ఞానవంతుడయ్యను. నరనారాయణ ఋషులు జీవన్ముక్తులు, సిద్ధులు అయ్యారు. వశిష్ఠుడు బ్రహ్మదేవుని పుత్రుడయ్యను. దీనివల్లనే కపిల మహర్షి సిద్ధేశుడుగాను, దక్షుడు ప్రజాపతిగాను, భృగు మహర్షి నన్ను ద్వేషించినంతవాడుగాను, ఆదికూర్మం ఆదిశేషుని భరించేవాడుగాను అయ్యారు. వాయుదేవుడు సర్వాధారుడయ్యను. ఈశ్వరుడు దిక్పాలకుడయ్యను. యమధర్మరాజు సమస్తం శాసించగలుగుతున్నాడు. కాలుడు, కాలాగ్ని రుద్రుడు సమస్త జగాలను సంహరించగలిగిరి. ఈ కవచం యొక్క ప్రభావం వల్ల గౌతముడు సిద్ధుడుగాను, కశ్యప ముని ప్రజాపతిగాను కాగలిగిరి. దూర్వాస మహాముని తన భార్య గతించినప్పుడు రాధాదేవి అంశగల స్త్రీని భార్యగా పొందెను. అట్లే రామచంద్రుడు రావణాసురునిచే అపహరించబడిన సీతాదేవిని పొందగలిగెను. కలిదోషం వల్ల దూరమైన తన భార్య నలుడు పొందగలిగెను. ఈ కవచం యొక్క గొప్పతనం వల్ల శంఖచూడుడైన మహావీరుడు దానవ వీరుడు కాగలిగెను. శ్రీ రాధాదేవి యొక్క కవచ మహత్యం వలన నందీశ్వరుడు నన్ను, గరుత్మంతుడు శ్రీహరిని మోయగలుగుతున్నాడు. ఇట్లే మునులు, సిద్ధులు ఆ కవచం వల్ల సిద్ధిని పొందిరి. ఆ కవచ మహిమ వల్ల మహాలక్ష్మీదేవి సమస్త సంపదలు ఒసగగలిగినది. అట్లే సరస్వతీదేవి పరమ పూజ్యురాలైంది. రతీదేవి క్రీడావతి అయ్యను. అదేవిధంగా సావిత్రీదేవి వేదములకు మాత అయి సిద్ధిని పొందెను. మర్త్యలక్ష్మి అగు సింధు సుత శ్రీ మహావిష్ణువును భర్తగా పొందింది. ఈ కవచ మహిమ వల్లనే తులసీదేవి పరమ పవిత్రమైనది. గంగాదేవి ముల్లోకాలను పవిత్రం చేయగలిగింది. అట్లే మనసాదేవి సిద్ధురాలై ప్రపంచం నందు అంతటా పూజలందుకొన్నది. దేవమాత అగు అదితీదేవి శ్రీ మహావిష్ణువుకు ఉపేంద్ర రూపాన పుత్రునిగా పొందగలిగింది. ఈ కవచం వల్లనే అరుంధతి మరియు లోపాముద్రలు పతివ్రతలైరి. దేవహూతి మహావిష్ణు రూపుడైన కపిలను పుత్రునిగా బడసింది. నీ తల్లి అగు మీనాదేవి నిన్ను పొందింది. ఇట్లు రాధాదేవి యొక్క కవచ మహిమ వల్ల సిద్ధులందరూ సమస్త ఐశ్వర్యాలు పొందగలిగారు. జగన్మంగళాకారకమైన ఈ కవచమును బ్రహ్మదేవుడు ఋషి, గాయత్రి ఛందస్సు. ఈ కవచానికి బ్రహ్మదేవుడు ఋషి, గాయత్రి ఛందస్సు. రాసేశ్వరి యొక్క రాధాదేవి దేవత. శ్రీకృష్ణుని యందు భక్తి కలుగుటకై ఈ కవచాన్ని ఉపయోగించాలి. దీన్ని శ్రీకృష్ణ భక్తునికి మాత్రం ఉపదేశం చేయాలి. దుష్టుడైన ఇతర దేవతా భక్తునికి దీన్ని ఉపదేశిస్తే ఆ గురువు వెంటనే చనిపోవును. రాజ్యం ఇవ్వవచ్చు, తన ప్రాణమైనా ఇవ్వవచ్చు. కానీ అయోగ్యుడగు వానికి ఈ కవచం ఎట్టి పరిస్థితుల్లో ఉపదేశించరాదు. ఈ కవచాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తన కంఠాన ధరించెను. నేను, బ్రహ్మ, విష్ణువు కూడా ఈ కవచం ధరిస్తున్నాము. ఓం రాధాయే స్వాహ అను కల్పవృక్షం నుండి మంత్రమును శ్రీకృష్ణుడు ఉపాసన చేసెను. ఈ మంత్రం నా శిరస్సును కాపాడుగాక. రాధాదేవి నా తూర్పు దిక్కున, కృష్ణప్రియ ఆగ్నేయ దిశలో, రాసేశ్వరి దక్షిణ దిశలో, గోపీస నైరుతి దిశలో, నిర్గుణ పశ్చిమ దిశలో, కృష్ణ పూజిత వాయవ్య దిశలో, మూల ప్రకృతి ఈశ్వరి ఉత్తర దిశలో, సర్వేశ్వరి ఈశాన్యాన, సర్వపూజిత జలమున, స్థలమున నిద్రించు సమయాన, జాగృత అవస్థలోను నన్నెల్లప్పుడూ రక్షించగాక.
శ్రీ మహావిష్ణువుకు జననియగు రాధాదేవి నన్ను అన్ని వైపుల నుండి ఎల్లప్పుడూ రక్షించుగాక. పార్వతి, లోకాలకు మంగళం కలిగించు రాధాదేవి కవచమును నీపై గల ప్రేమచే చెప్పాను, కాని దీన్ని అందరికీ చెప్పరాదు. మంత్రోపదేశం చేస్తున్న గురువును శాస్త్రోక్తంగా వస్త్రాలు, అలంకారాలు, చందనం మొదలగు వాటిచే గౌరవించి అతనిచే ఉపదేశించబడిన ఈ కవచాన్ని కుడి చేతికో లేక కంఠమునకో కట్టుకోవాలి. అట్లు చేస్తే అతడు విష్ణుమూర్తితో సమానుడగును. ఈ కవచాన్ని 1,000 మార్లు జపిస్తే అది సిద్ధించును. కవచం సిద్ధిస్తే అతన్ని నిప్పు కాల్చలేదు. ఈ కవచం యొక్క సిద్ధి పొందినందువల్లే దుర్యోధనుడు జలస్తంభ, వహ్నిస్తంభ విద్యల్లో నిష్ణాతుడయ్యను. దీన్ని నేను పుష్కర క్షేత్రాన సనత్ కుమారునికి ఉపదేశించగా అతడు సూర్య సంక్రమణ సమయాన మేరు పర్వతాన సాందీపనికి ఉపదేశించెను. సాందీపని బల్లునకు ఉపదేశించగా బల్లుడు దుర్యోధనునికి ఉపదేశించెను. ఈ కవచం యొక్క మహిమ వల్ల మానవుడు జీవన్ముక్తుడగును. దీన్ని ప్రతిదినం చదువుతూ రాధామంత్రం ఉపాసన చేస్తే అతడు విష్ణుమూర్తితో సమానుడగును. రాజసూయ యాగ ఫలితం కూడా పొందును. సమస్త పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే, సమస్త దానములు చేస్తే, అన్ని వ్రతాలు అనుష్ఠిస్తే, భూప్రదక్షిణలు చేస్తే, సమస్త యజ్ఞాలు చేస్తే, సత్యధర్మమును చక్కగా పరిపాలిస్తే, ప్రతిదినం శ్రీకృష్ణుని అర్చిస్తే, శ్రీకృష్ణునికి నివేదితమైన అన్నం భుజిస్తే, 4 వేదములను పఠిస్తే కలుగు పుణ్యం ఈ రాధాదేవి కవచాన్ని శ్రద్ధగా పఠిస్తే కలుగుతుంది. రాజసన్నిధిలోను, శ్మశానంలోను, సింహాలు, పులులు మొదలైన క్రూర మృగాలున్న అడవిలోను, దావాగ్ని యందు, కష్టముల యందు, దస్యులు, చోరుల వల్లను, కారాగారమైనను, శత్రువులు పైనబడినప్పుడు, దృఢంగా బంధించబడినప్పుడు, వ్యాధిగ్రస్తుడైనప్పుడు కలుగు భయమంతా ఈ కవచం చదివినంత మాత్రంనని, లేక ఈ కవచాన్ని కంఠంననో లేక కుడి చేతికి కట్టుకున్నంత మాత్రాన నశించిపోవును. అతడు జీవన్ముక్తుడు కూడా అవుతున్నాడు. ఓ దుర్గా, ఈ విధంగా నీకు శ్రీ రాధా కవచం తెలిపాను. నీవు సమస్తము తెలిసిన దానవు, సమస్త భూతరూపినివి అయినను నన్ను కావాలని అడుగుతున్నావని మహేశ్వరుడనెను. శ్రీ నారాయణముని నారదునితో ఇట్లు పలికెను. మహేశ్వరుడు ఈ విధంగా పార్వతీదేవికి రాధాదేవి యొక్క ఉపాఖ్యానం చెబుతూ మాటిమాటికి రాధాపతి యొక్క మాధవుని తలుచుకుని అవయవాలన్నీ పులకించిపోగా ఆనంద బాష్పాలు రాలుచుండగా ఇట్లు చెప్పెను. శ్రీకృష్ణ పరమాత్మ వంటి దేవుడు, గంగానది వంటి పవిత్రమైన నది, పుష్కర కాలమున పవిత్రమై ఉన్న తీర్థం, బ్రాహ్మణుని వంటి జాతి, పరమాణువు కంటే చిన్నవి వస్తువు, మహావిష్ణువు కన్నా గొప్పవాడు, ఆకాశం కంటే విశాలమైన వస్తువు, వైష్ణవుని కన్నా గొప్ప జ్ఞాని, శంకరుని మించిన యోగి ఏ విధంగా లేడో అట్లే రాధా కవచం అంటే గొప్ప కవచం ఇంకేదీ లేదు. రాధా కవచం కంటే గొప్ప కవచం ఏదీ లేదు. పరమశివుడు నిద్రలోనూ జాగ్రత్త అవస్థలోనూ ఎల్లప్పుడూ శ్రీకృష్ణునే ధ్యానించను. శివకేశవుల మధ్య లేశమైనా భేదం లేదు. విష్ణు భక్తుల్లో శంకరుడు, దేవతల్లో శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ఉత్తములో అట్లే కవచాలన్నింటిలోనూ రాధికా కవచం సర్వోత్తమం. సి అను శబ్దం మంగళం అను అర్థమిచ్చును. వా అను శబ్దం దాత అను అర్థమిచ్చును. మంగళ ప్రదాత కావున అతన్ని శివుడు అంటున్నారు. అట్లే మానవులందరికీ శం అనగా కళ్యాణము లేక మోక్షంనిచ్చేవాడు కావున అతడు శంకరుడయ్యను. బ్రహ్మాది దేవతలకు మనులందరిలోనూ మహాత్ములైన వారందరికీ దేవుడు కావున మహాదేవుడయ్యను. అట్లే ప్రపంచంలో ఉన్న మహాత్ములందరికీ ఈశ్వరుడు కావున మహేశ్వరుడని పిలువబడుచున్నాడు. ఓ నారద, నీవు చాలా ధన్యుడవు. నీ గురువు శ్రీకృష్ణ భక్తి కలిగించు సాక్షాత్ మహేశ్వరుడైనా నీవు నన్ను శ్రీకృష్ణ సంబంధాలైన విషయాలను తెలుపమని అడుగుతున్నందువల్ల నేను కూడా ధన్యుడనయ్యాను. ఓం శాంతి శాంతి శాంతి.